2 కళ్ళు ఊడదీసినప్పుడు సంసోను గురించి వాళ్ళు ఏమనుకుంటారు? చచ్చాడ్రా గొర్రె, 2 కళ్ళు పోయినాయి, ఇంకా వాడేం చేస్తాడ్రా. వాళ్ళకి తెలుసా, కళ్ళు ఉన్నట్టయితే వాళ్ళలో కొంతమంది బతికేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు తీసేసి పని అయిపోయిందిరా అని దేవాలయపు వాళ్ళు దేవాలయం అంటారు, దాగోను గుళ్ళో స్తంభాలు పట్టుకొని ఇచ్చారు. పరిశుద్ధాత్మతో నింపబడి స్తంభాలు లాగాడు. ఎంతమంది ఉన్నారు అంతమంది ఆ గుడి కింద పడి మొత్తం అవుట్. అక్కడ రాసి ఉంటుంది, ఏం తెలుసా, తన జీవిత కాలములో హతము చేసిన వారితో పోల్చుకుంటే కళ్ళు లేని స్థితిలో అతను చంపిన వారి లెక్క ఎక్కువ, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోయారని చెప్పి రాస్తాడు. కళ్ళు తీసేసి మనం మంచి చేశాం అనుకున్నారు, కాదు, వాళ్ళ చావుకు డేట్ ఖరారు చేసుకున్నారు. సింహాల గుహలో వేసి మంచి చేశాం అనుకున్నారు, బాగా చేశాం అనుకున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో సహా నాశనం చేసుకోవటానికి చావు డేట్ రాసుకున్నారని తెలియదు. ఇలా బైబిల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆట వాడే ఆడతాడు, శత్రువే ఆడతాడు, ఆడనిస్తాడు. ఆడరా, టైం నీది, కానీ ఆడరా తమ్ముడా, నీ శత్రువునే గెలవనిస్తాడు. డోంట్ వరీ, వాడి గెలుపు కాదు, నీ ఓటమి కాదు. వాడు ఖచ్చితంగా తిరగబడతాడు, నువ్వు ఖచ్చితంగా పైకి లెగుస్తావు. జరిగిద్ది అంతే.